తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జ్యోతిష రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేడం, ఎన్నాళ్ళ నుంచి అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? నేను అస్ట్రాలజీ అంటే నా చిన్ననాటి నుంచి, చిన్ననాటి 10th నుంచి. క్లాస్ నుంచి నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. హ. అప్పుడే నేను చేతిరేఖలు ఫ్రెండ్స్ కి సరదాగా చూసి చెప్పడం, చుట్టుపక్కల వాళ్ళకి చూసి చెప్పడం, వాళ్ళన్నీ కరెక్ట్ అనడం, హ. కొన్ని చెప్తూ ఉంటే జరగబోయేవి అవ్వడము. ఆ భగవద్ కృపలేందే ఈ వేదిక ఇవన్నీ వేదిక రావు. సబ్జెక్ట్స్ కి మనం రాలేం కదా. Correct. ఏదో ఎక్కడో ఏదో జన్మలో వాసన ఫలము అలాగా. ఖచ్చితంగా. అదే టువర్డ్స్ ఆ ఇంట్రెస్ట్ కూడా కలగాలంటే దానికి ఖచ్చితంగా. భగవద్ అనుగ్రహం కావాలి. సో ఖచ్చితంగా. ఎప్పటి నుంచో చేస్తున్నాను. హ. బట్ కానీ ఒక 15 ఇయర్స్ నుంచి విగరస్ గా దీని మీదే ఇంకా ఉన్నారు. మొత్తం కంప్లీట్ కంప్లీట్ టైం డెడికేటెడ్ గా అయితే 15 ఇయర్స్ నుంచి దీని. బట్ మామూలుగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నా. మీ గురువులు? 30 సంవత్సరాలు మా తాతగారు. తాతగారే నేర్పించారు. అద్భుతం. ఒక 30-35 ఇయర్స్ నుంచి ఉన్నా. బట్ 30-35 ఇయర్స్ పూర్తిగా ఉన్నానంటే నో. హ. మిగతా పనులు చేసుకుంటూ పెళ్లి నాకు గాని, hobby లాగా, సాంసారిక జీవితం గాని, చదువులు ఆ, గాని ఇవన్నీ ఎలాగో ఉన్నాయి. ఒక హాబీ లాగా ఉండేది. ఆ. దాంట్లోనే నేర్చుకుంటూ ఇది అన్ని ఉండేది. Right. బట్ 15 ఇయర్స్ నుంచి మటుకు విగ్రస్ గా ఇంకా హ, దేంట్లోనే ఉన్నారు. ఇదేదో. మరి ఆన్ దట్ నోట్, ఇన్ని జాతకాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరి రాశి ప్రకారం కానీ లగ్నం ప్రకారం కానీ వారి వారి ఇష్టదేవత వీరు అని ఖచ్చితంగా అంటే డంకా బజాయించి బాగా. చెప్పే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది. హ. ఉంటుంది. అది ఎలాగ? ఇప్పుడు నా లగ్నం ప్రకారం లేదా నా రాశి ప్రకారం నేను ఏ దేవతారాధన ఖచ్చితంగా చేస్తే నా ఇబ్బందుల నుంచి నేను బయటపడతాను అని వాళ్ళు అడిగితే దానికి ఏదైనా చక్కగా చెప్తారు? అంటే ద్వాదశ రాశులు కానీ లగ్నం కానీ మీరు మీరు చెప్తే వింటాం. తప్పకుండా పద్మిని. Hmm. పరాశర మహర్షి మనకి ఈ జ్యోతిష శాస్త్రాన్ని అనే అద్భుతమైన విద్యను మనకు అందించారు. ఆయన శిష్యుడు జైమిని మహర్షి. ఆయన మనకి జైమిని చెప్పిన సిద్ధాంతాల్లో ఇది మనకు వస్తుంది. ఇష్టదేవత ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనకి తెలుస్తుంది. Okay. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మనకి కారకత్వాలు ఉంటాయి. Mm. అంటే కారకత్వాలు అంటే ఈ పితృకారకుడు ఇలా అంటాం కదా, అది ఒక పద్ధతి. దాంట్లోనే ఆత్మకారకుడు, ఆత్మకారక ప్లానెట్ అని ఉంటుంది. Mm. అంటే మన జన్మ కుండలిలో Mm. అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ డిగ్రీ ఏ ప్లానెట్ అయితే Oh. ఉందో అది ఆత్మకారక గ్రహం అని చెప్తుంది Okay. జ్యోతిష శాస్త్రము. Hmm. అయితే కొంతమంది దీంట్లో రాహుని ఎక్స్క్లూడ్ చేస్తారు. Hmm. కొంతమంది కొన్ని వాటిల్లో రాహుని కొంతమంది దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. Hmm. సో అది మనం ఇప్పుడు దాని వరకు మనం పక్కన అంటే పెట్టి రాహుకేతులను పక్కన పెడతారా? కేతువుని అసలు తీసుకో అసలు తీసుకోరా? అసలు దీంట్లో కన్సిడర్ చేయాలి. రాహుకేతులు ఒకే డిగ్రీలో ఉంటారు. ఒకటే anyways. డిగ్రీలో ఉంటారు కాబట్టి రాహునే తీసుకుంటారు. ఓకే. సో రాహువుని తీసుకున్నప్పుడు రాహువుని కొంతమంది తీసుకుంటారు ఈ ఆత్మకారక. ఇప్పుడు రాహువు గనక 2 డిగ్రీల్లో ఉన్నారు అనుకోండి, ఆయన ఎక్కువ ఉన్నట్టు, హైయెస్ట్. హైయెస్ట్ గా ఉన్నట్టు. ఎందుకంటే రెట్రోలో ఉంటాడు కాబట్టి. అంటే 29 డిగ్రీస్ ఏ గ్రహం లేకపోతే మళ్ళీ 29.35 లేకపోతే ఈయన హైయెస్ట్ అవుతాడు. సో ఇలా అంటే మనం చూసుకోవాలి. సో ప్రస్తుతం అది మనం పక్కన పెట్టేస్తే మనకి ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే ఎక్కువగా ఉంది, నెక్స్ట్ ప్లానెట్ అమాత్యకారకుడు అని చెప్తారు. ఏ ప్లానెట్ అయితే హైయెస్ట్ డిగ్రీ ఉందో ఆ ప్లానెట్ నవాంశ చార్ట్ లో చూసుకోవాలి. నవాంశ చార్ట్ లో ఎక్కడైతే ఉంటుందో దాన్ని కారకాంశ లగ్నం అంటాం, లేదా స్వాంశ లగ్నం అని అంటాం. అక్కడి నుంచి 12వ స్థానం, దాన్ని మనం ఇష్టదేవతని సూచిస్తాం. ఇంత క్యాల్కులేషన్ చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది. మరి మాకు తెలియదు కదా, ఇప్పుడు ఏ గ్రహం ఏ లగ్నంలో, లగ్నం అంటున్నా, ఎంత డిగ్రీలో ఉంటుందో మనకు తెలియదు. మరి ఎలాగా? జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తారు మీ దాంట్లో ఆత్మకారక ప్లానెట్ ఏంటి, ఆత్మకారక ప్లానెట్ నుంచి 12వ రాశి ఏమైంది. ఇప్పుడు 12వ రాశిలో ఏదైనా గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహానికి సంబంధించిన దేవత అవుతారు. అంటే 12వ రాశిలో 2-3 గ్రహాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏది ఎక్కువగా డామినెంట్ గా ఉంది. సపోజ్ కారకాంశ లగ్నం నవాంశ చాట్లో సింహరాశి అయింది అనుకోండి, సింహరాశికి 12వ రాశి కర్కాటకం అవుతుంది. అక్కడ గురు చంద్రులు ఉన్నారు అనుకోండి, డామినేషన్ దేనికి ఉంటుంది? గురు భగవానుడు, గురువుకు ఉంటుంది. గురు భగవానుడు అవుతాడు. అక్కడ ఏం ప్లానెట్స్ లేవు అనుకోండి, సపోజ్ దృష్టి ఏ ప్లానెట్ దృష్టి పడుతుందో దాన్ని బట్టి మనం చూడొచ్చు. అసలు ఏమీ లేదు, దృష్టి లేదు, ప్లానెట్ లేదు, ఆ రాశి లార్డ్. కొంతమంది అయితే డైరెక్ట్ గా రాశి లార్డ్ ను కూడా తీసుకుంటారు. కొంతమంది ఈ క్యాలిక్యులేషన్స్ ను కూడా కన్సిడర్ చేస్తారు ఏమైనా ప్లానెట్స్ ఉంటాయి. సో ఆ రాశి లార్డ్ సపోజ్ నవాంశ లగ్నం కనుక, కారకాంశ లగ్నం కనుక మేష రాశి అయింది అనుకోండి, 12th హౌస్ మీన రాశి అవుతుంది. గురు పరంపర ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో గురువు వస్తాడో అప్పటి నుంచి వాళ్ళ జీవితం మారిపోతుంది. చాలా మంచి లైఫ్ టర్న్ తీసుకుంటుంది, అంటే యూ టర్న్ తీసుకుంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి అంతా ఇరుకు పొరుకుల రోడ్లు ఉండవు, బైపాస్ జామ్ అని వెళ్ళిపోతాయి. అయితే ఇవన్నీ తెలియకుండా మనకి ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం
మనకి తెలియకుండా ఆ దేవత మీద ఇష్టం వచ్చే పరిస్థితి ఉంటుందండి? ఉంటుంది. ఉంటుందా? ఒక్కొక్కసారి ఉమ్, ఉంటుంది. ఉమ్. అది పూర్వజన ఉపాసన బలాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాకు 48, 49 ఇయర్స్. ఉమ్, బట్ నాలో ఉన్న జీవుడికి ఎంత ఇయర్స్ నేను చెప్పలేను. ఉమ్, మీకు సో అండ్ సో ఇయర్స్ ఉంటుంది. ఉమ్, ఏజ్ ఉండొచ్చు. ఉమ్. ఓకే. మీలో ఉన్న ఆ జీవాత్మ ఎంత ఏజ్ ఉందో మనం చెప్పలేము. సో ఈ జీవాత్మ ఏదో జన్మలో చేసిన ఉపాసన బలం ఈ జన్మలో యాక్టివేట్ అయితే దీనికే మనకి దేవి భాగవతంలో ఒక కథ ఉంటుంది. ఉమ్, సుదర్శన వృత్తాంతం అని చెప్పి ఉమ్, సుదర్శనుడు వృత్తాంతం ఉంటుంది. ఉమ్. అంటే వృత్తాంతం గురించి తర్వాత మనం మాట్లాడుకున్నాం. చాలా బాగుంటుంది అది. ఓకే. అందులో సుదర్శనుడు ఆయన క్లీన్ బీజాన్ని పట్టుకుంటాడు. ఆ ఉమ్, క్లీన్ బీజం కూడా ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే ఒకతనికి గూన్ ఉంటుంది. గూన్ ఉన్నప్పుడు క్లీబా క్లీబా అంటారు సంస్కృతంలో. అలా అందరూ అతన్ని ఎగతాళి చేసేవాట. గూనివాడు ఓ. గూనివాడు అని అదే సంస్కృతంలో అన్నప్పుడు ఈ సుదర్శనుడు అనే అతను ఒక యువరాజు. కానీ దురదృష్టవశాత్తు ఆ అడవుల్లో ఉంటాడు అనమాట. శత్రువుల బారి నుంచి తల్లి రక్షిస్తుంది. ఆయన క్లీన్ బీజాన్ని పట్టుకుంటాడు. ఓకే. క్లీన్ బీజాన్ని పట్టుకున్నప్పుడు ఇంకా అది జపం చేస్తూ ఉండడం వల్ల అమ్మవారు ఆయనకి రాజ్యాన్ని ఇస్తుంది. మంచి యువరాణిని అంటే అడవుల్లో ఉన్న అతనికి యువరాణి భార్య అవుతుంది. ఇదొక మనం తర్వాత మాట్లాడుకుందాం తప్పకుండా. దీని గురించి. క్లీమ్ కంత శక్తి అంత కూడా ఉంది శక్తి బై ది వే. ఉంటుంది. క్లీం 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 అని మనసులో జపిస్తూనే ఉండేవాడు. అన్నం తింటున్నాయన. అమ్మవారు ఆయనకి అది జపించిన ఒక 5, 6 సంవత్సరాలు 10 సంవత్సరాలకు అమ్మవారు ప్రత్యక్షం అయ్యి అప్పుడు అమ్మవారే చెప్తుంది, నువ్వు పూర్వ జన్మలో నా తపస్సు చేసుకున్నావు, అందుకని ఈ జన్మలో నువ్వు ఈ జపం చెయ్యి అని నీకు నేను చెప్పాను. లేకపోతే ఎక్కడి నుంచి తెలుస్తుంది ఆ ఉపవాసం? ఇప్పుడు మీరు అన్నారే తెలుస్తుందా అని. అలా మనకి పూర్వజన్మ సంస్కార బలం అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ దేవతతోటి మనం కనెక్ట్ అవుతాము. ఖచ్చితంగా. అప్పటి నుంచి బాగుంటుంది. బాగుంటుంది. ఇష్ట దేవత మెయిన్ ఏంటంటే మనల్ని లిబరేట్ చేస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనందరినీ భగవంతుడు ఈ భూమి మీదకి పంపించింది కర్మ శేషం చేసుకొని స్వామివారిలోకి ఐక్యం అయిపోవాలి. అది ఇష్ట దేవతను పట్టుకుంటే జరుగుతుంది. అద్భుతం అండి. ధర్మదేవత అని ఉంటారు. ధర్మదేవత. మన ఇదే కారకాంశ నుంచి 9వ స్థానం ధర్మదేవత. ధర్మదేవతను మనం పట్టుకుంటే కనుక ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఇక్కడికి ఇంటి నుంచి వచ్చారు. సో ఒక కార్లో వచ్చి ఉంటారు. ఒక డ్రైవర్ని పెట్టుకో, మీకు డ్రైవింగ్ వస్తే మీరే చేసుకుంటారు కదా, మీరే చేస్తారు. డ్రైవింగ్ రానప్పుడు ఇంకొకళ్ళని పెట్టుకుంటాం. ఇంకొకళ్ళని పెట్టుకున్నప్పుడు వాళ్ళు డ్రైవ్ చేసేప్పుడు ఒక్కోసారి వాళ్ళు అవైలబుల్లో ఉండొచ్చు, లేనప్పుడు మనకి ఇంకోళ్ళు దొరకకపోతే ఆగిపోవాల్సి వస్తాం, అంటే వేరే దాంట్లో వెళ్ళాల్సి వస్తాము. అప్పుడు ఒక్కొక్కసారి మనకు ఆ క్లమ్జీనెస్ వస్తుంది. సో ఎప్పుడైతే మనమే డ్రైవ్ చేసుకుంటామో అప్పుడు మళ్ళీ మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా డ్రైవ్ చేసుకోవాలంటే, అంటే మన జీవితం సాఫీగా సాగాలంటే ఆ నావిగేటర్ డ్రైవర్ ధర్మదేవత. అద్భుతం. ఆ ధర్మదేవతను పట్టుకుంటే కరెక్ట్ గా వెళ్తుంది మన లైఫ్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఒక్కొక్కసారి మనకు తెలీదు ఎందుకు అంత ఇష్టం ఇంట్లో. ఇప్పుడు నాకు కృష్ణుడు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఇష్టం, అంతే. అంతే. ఏం చెప్తాం? ఇష్టం అంటే ఇష్టం, అంతే. కృష్ణుడికి సంబంధించి తెలుసుకోవడం, ఇప్పుడు భాగవతం ఎక్కువ వినటం, లేకపోతే మహాభారతం, ద హీరో ఆఫ్ మహాభారతానికి అసలు హీరో. సో అలా వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉంటారు, తెలుసుకోగలగాలి. ఇప్పుడు కొంతమందికి ఉంటారు. మన సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఆయన ఆంజనేయ స్వామి ఆయన పట్టుకున్నప్పటి నుంచి ఆయన లైఫ్ మారిపోయింది, అయిపోయింది. సో ఇట్లా మనకి తెలియకుండానే వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. అద్భుతం. ఇదేం తెలియని వాళ్ళు, అసలు జాతకం తెలియదు. ఇప్పుడు కొంతమందికి బర్త్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. బర్త్ డీటెయిల్స్ కూడా లేనప్పుడు తెలుసుకోవాలి ఎలా ఏ దేవత ఆరాధన చేయాలంటే కనుక గోమాతను ఆరాధిస్తే సరిపోతుంది. సకల దేవతలు గోమాతలో ఉంటారు. ఆ సకల దేవతలు వాళ్ళ ఇష్ట దేవత కూడా ఉంటారుగా. ఖచ్చితంగా ధర్మదేవత ఉంటారు, ఇష్ట దేవత. అంటే ఇష్ట దేవత ఇండైరెక్ట్లీ మోక్ష దేవత అని కూడా మనం చెప్పచ్చు. ఆ గోమాతని ప్రతిరోజు పూజించడం అంటే అవి తిని హరాయించుకోగలిగే ఆహారాన్ని పెట్టగలిగితే, వాటర్ నీళ్లు తాగించి అవి పెడితే కనుక ఖచ్చితంగా నేచర్ తెలియజేస్తుంది, ఈ దేవతను పట్టుకో, ఈ దేవతను ఆరాధించు అని తెలియజేస్తాను. ఇప్పుడు మీరు అన్నారే కృష్ణ భక్తి పుట్టినట్టు, అలాగా వాళ్ళకి ఏ దేవత అయితే పర్ఫెక్ట్, అందరి దేవతలు పర్ఫెక్టే. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరైనా యుద్ధం చేయాల్సి వస్తే మన దగ్గర ఖడ్గాలు అవి ఉండాలి. దానికి మళ్ళీ మనం నరసింహస్వామి వారిని అలా ఉపాసించాలి. మామూలుగా మన జీవితంలో మనకి పెళ్లి కావాలన్నా, మన సంసారం సరిగ్గా ఉండాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం సరిపోతుంది. యుద్ధానికి వెళ్ళాలి, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అంటే అలాగా కరెక్ట్ గా ఏ దైవాన్ని పట్టుకుంటే మనకి అవుతుందో, మేనిఫెస్ట్ అవుతుందో అది మనం పట్టుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. గో ఆరాధన ఖచ్చితంగా చేసుకుని, ఒకవేళ మీరు అన్నట్టుగా డీటెయిల్స్ లేని వాళ్ళు
ఉన్నవాళ్ళు కూడా చేసుకున్నా కూడా బానే ఉంటుంది. ఉన్నవాళ్ళు ఒకవాళ్ళు ఇలాగే ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియదు అనుకున్నప్పుడు, ఇప్పుడు అంటే చాలా మంది అవైలబుల్ గా ఉన్నారు, జ్యోతిష పండితులు, సో ఎవరైనా చెప్తారు. ఒకవేళ తెలియకపోతే, అలా కూడా తెలియని వాళ్ళు అంటే గోమాత అనేది సింపుల్ యాక్సెస్, హ్యాపీగా జరుగుతుంది. చాలా చక్కగా పుణ్యానికి తెలియజేశారు. పుణ్యం, ఇది స్వామికార్యం స్వకార్యం. ఒక జీవి కడుపు నింపిన వాళ్ళం కూడా అవుతాం. ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.